రాజధాని ఒక్కసారిగా పరవశించిపోతుందనే చెప్పుకోవాలి. ఎస్, విజువల్స్లో మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత అదిగో మీరు చూసిన ఆ పోడియం నుంచి ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. వికసిత్ భారత్, ఈసారి థీమ్ వికసిత్ 2047 అంటే 2047కి భారత్ ఎక్కడ ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, భారత కలలుగన్న ఆ రోజులు, అవును భారత కలలుగంటున్న ఆ రోజులు 2047కి సంబంధించి ఎలా ఉండాలి. ఇప్పటికే ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతోంది భారత్. అన్ని రంగాల్లో కూడా సమున్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ వైపు పరుగులు పెడుతోంది భారత్. ఈ నేపథ్యంలో ఇంకా ఏమేమి సాధించబోతోంది, గగన్యాన్ గురించి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ. ఇప్పటికే ఎన్నో కీర్తి పతాకాలను రుచి చూపించింది కూడా యావత్ ప్రపంచానికి భారతావని. ఇప్పుడు 2047 టార్గెట్లు ఏవే ఉండబోతున్నాయి, ప్రపంచానికి భారత్ ఎటువంటి మార్గనిర్దేశం చేయబోతోంది, ఇటు కళలు సంస్కృతి ఉట్టిపడుతున్నాయి. దాంతోపాటు వైజ్ఞానిక పరంగా ఇంకా మాట్లాడాలంటే ప్రతి రంగంలో కూడా తన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో కూడా భారత్ కీలక పాత్ర. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో భారత్ తన వైఖరి ఎప్పుడూ మార్చుకోలేదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తన గొంతుని వినిపిస్తూనే ఉంది. ప్రపంచ వేదికలపై తన సత్తా ఏంటో చాటుతూనే ఉంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చుకొని ముందుకు తీసుకువెళుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. భారతావని సగర్వంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. అదిగో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోబోతున్నారనే సంకేతాలు అక్కడ కనిపిస్తున్నాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఎస్, ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నట్టుగానే భావించవచ్చు. ప్రధాని మోదీ చేరుకున్నారు, జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు ఆయన. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పరిస్థితి లైవ్లో చూద్దాం. Seina Police Commandos, Bagol, Seina Police Commandos, Bal chale go, Bal. Seina Police Commandos, राष्ट्रीय ध्वज फहराया गया है और राष्ट्रीय ध्वज गार्ड के जवान इस समय लाल किले की प्राचीर के सामने से प्रस्थान कर रहे हैं और यहाँ पर वायु विचरण करते हुए नजर आ रहे हैं 2 एडवांस लाइट हेलीकॉप्टर लाइन एस्टर्न फॉर्मेशन में, जहाँ पर विंग कमांडर अंबर अग्रवाल और विंग कमांडर राहुल नैनवाल భారత వైమానిక దళం అక్కడికి చేరుకుంది.
ఆ వర్షం ఇదిగో కాసేపటి ముందే నేను వచ్చానంటూ ఏదో భారత వైమానిక దళానికి స్వాగతం పలికినట్టుగా భావించవచ్చు. అక్కడ వర్షం కురిసింది, ఆ తర్వాత ఇప్పుడు పూల వర్షం కురుస్తోంది. స్వతంత్ర భారతావని స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటున్న ఆ క్షణాలు ఇవి. వికసిత్ భారత్ 2047 థీమ్తో ముందుకు వెళుతోంది ఈసారి భారతదేశం. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న అతిథులకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని భారత వైమానిక దళం పూల వర్షం కురిపించింది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2047కి ఏం చేయబోతున్నాం ఆయన మాటల్లో విందాం. सबसे महत्वपूर्ण है क्योंकि ये देश का अमृत काल है और प्रधानमंत्री महोदय का ये विजन है कि इस अमृत काल में यही वो युवा हैं जो माय भारत, अपने भारत, मेरे भारत का